వెంకయ్యకు ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను తెచ్చి పెంచుతూ ఉంటాడు. అరలు అరలుగా గూళ్ళతో నిండిన పెట్టెలు ఇంటి వసారాల్లో చూడముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు పళ్ళు పెట్టి సరదాగా పెంచటం వల్ల ఆ పావురాళ్ళు బాగా బలిసి నవనవలాడుతూ ఎంతో అందంగా ఉంటాయి. ఒకరోజు గూళ్ళల్లోని పావురాలన్నిటినీ విడిచిపెట్టి వెంకయ్య వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ ఆ పావురాళ్ళు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని అనుకుంటూ వెంకయ్య మురిసిపోతున్నాడు. ఇక అంతలో ఆ పావురాలు నేల మీద ఉన్న చిన్న చిన్న రాళ్ళ పిసళ్లను వెతుక్కుంటూ వాటిని మింగుతున్నాయి. అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కలిగింది, అలాగే అసహ్యం కూడా వేసింది. మంచి మంచి పప్పులు పళ్ళు పెడుతూ ఉంటే ఇవి రాళ్ళు మింగుతున్నాయేమిటి అని కోపం కూడా వచ్చింది. వెంటనే మట్టి తినే ఈ పావురాలను పెంచటం నాదే తప్పు అనుకుంటూ చేతిలో ఉన్న కర్రను వాటి మీద బలంగా విసిరాడు. ఇక కర్ర దెబ్బ తప్పించుకుని పావురాలన్నీ ఎగిరిపోయాయి. కానీ పావురాలతో పాటు రాతి పిసళ్లను మింగుతూ ఉన్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగలడం వల్ల పక్కగా ఒరిగి పడిపోయింది. అయ్యో అనుకుంటూ అక్కడికి ఒక పావురం వచ్చింది. ఇక ఆ పిచ్చుకను చూసి ఇలా అంది, మన బతుకు పద్ధతి ఇతడికి తెలియదు. అతడు పెట్టే పప్పులు పళ్ళు బలమైన ఆహారం తింటున్నాం. అవి జీర్ణం కావడానికి రాళ్ళు తింటాం. ఇది మన తిండి పద్ధతి. ఆ విషయం తెలుసుకోక అతడు మనలను కొట్టి తరుముతున్నాడు. ఇటువంటి తెలివి తక్కువ వాడి వద్ద ఉండడం మనదే తప్పు, ప్రమాదం కూడాను. పదా పోదాం అంటూ పావురం సహాయంతో పిచ్చుక అక్కడి నుంచి ఎగిరిపోయింది. పావురాలన్నీ తలొక దిక్కుకు ఎగిరిపోయాయి. ఇక వెంకయ్య అలానే కూర్చుండిపోయాడు. ఇక అవి మాట్లాడుకోవడం విని చాలా బాధపడ్డాడు. ఇక అవి ఎగిరిపోతూ ఉంటే ఆకాశంలోకి పావురాలకేసి చూస్తూ ఉండిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.